జై శ్రీ కళామ తల్లికి. శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ అమరలింగేశ్వర స్వామి వారికి, శ్రీ పోలేరమ్మ తల్లి కళానాట్య మండలికి, ముత్యాలమ్మ తల్లికి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాలో ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదిక్తం వందే సాత్వికం శివం వందే సాత్వికం శివం. నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. జై శ్రీ కళామ తల్లికి. స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం. జీవనలే మాకు నిండుగా నీ శోభనలే శాంతి పౌడుగా జీవనలే మాకు నిండుగా నీ శోభనలో శాంతి పౌడుగా అడుగు జాడలో నైకమత్యమున్ అడుగు జాడలో నైకమత్యమున్ నడచెదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం. పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపు నిరతము నిన్నే మదిలో నిలుపు స్మరించదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం. వాడి వీణ స్వర రాగిణివై స్వర మాధుర్య విమోచన గుణివై వాడి వీణ స్వర రాగిణివై స్వర మాధుర్య విమోచన గుణివై నవరసరంజన నాట్య భంగిమల్ నవరసరంజన నాట్య భంగిమల్ పొంగుచు పొరలే పొలన మోహిని స్వాగతం సుస్వాగతం.
స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం. జై శ్రీ కళా అమ్మ తల్లికి, శ్రీ పోలేరమ్మ కళానాట్య మండలికి. గౌరవనీయులు సత్తలఫల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సూర్య ఆశీస్సులతో, అలాగే రాజుపాలెం మండల జనసేన పార్టీ కన్వీనర్ శ్రీ తోట నరసయ్య గారి మరియు శ్రీ వరిచర్ల హరిబాబు గారుల సారథ్యములో, అలాగే అంచులవారపాలెం గ్రామ మాజీ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ తోట వెంకట నరసయ్య గారు మరియు పశ్వల గాంధీ గారుల ఆధ్వర్యంలో, మరియు కొనిదల కొదమ సింహ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి యూత్ శ్రీ పోలేరమ్మ తల్లి కళానాట్య మండలి వారిచే నాయుడు బ్రదర్స్ సగౌరవంగా సమర్పించు పంచమ పుష్పాంజలి రౌడీ రాణా పోలీస్ ట్రూపీ, రౌడీ రాణా పోలీస్ ట్రూపీ. స్టేజీ మీద మొత్తం దిగాల బాయ్. ఈ చంపకు సెలవీయకు, ఈ పెదవిని వదిలేయకు, చాలని అనకు రాత్రి మనకు, మోహల సంకళ్ళు విడిపోనీకు. ఈ చంపకు సెలవీయకు, ఈ పెదవిని వదిలేయకు. తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి దండగా, కంటి చూపు చీర కట్టాలి ఒంటిని, కంచి పట్టు చీర జారాలి నేలని, ఈ వేడిలో మాడని, ఈ గాలిని పూలని. గండి పడ్డది మింగి చెరువుకి, వెండి వెన్నెలా పొంగుతున్నది, పోలింట తొలింట వెల్లువయ్యేలా. ఈ
చంపకు సెలవీయకు ఈ పెదవిని వదిలేయకు పై పైకి రాకు సూర్యుడా వద్దంటే మాకు చేదురా తెల్లారుతున్న తీరగా అల్లాడుతోంది కోరిక కచ్చగట్టి వచ్చి మా తలుపు తట్టకు వెలుగు వలలు తెచ్చి మా కలలో పట్టకు ఈ రేయిని ఆగని ఈ హాయిని సాగని పాలకుంటలో పూల వేడుక కౌగిలింతలో ఇలకు జారగా దాహాల దాహాలు తీరిపోయేలా ఈ చంపకు సెలవీయకు ఈ పెదవిని చాలని అనకు రాత్రి మనకు మోహాల సంఖ్యలు విడిపోనీకు వసంత వసంత టీ తీసుకోరా. వస్తున్నానండి. ఏమండి ఏమండి అబ్బా పొద్దు పోతుందండి. టైం చూస్తే 9 గంటలు అవుతుందండి. ఏమండి పొద్దు పోతుంది, పిల్లలు కూడా నిద్రపోతున్నారు. రండి. వసంత ఏమిటి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు? పొద్దు పాపటం ఏమిటి, పిల్లలు నిద్రపోవటం ఏమిటి? అబ్బా మీ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే. ఉదయం చెప్పిన మాటలు సాయంత్రం కల్లా ఉండవు. మరి మరి ఈరోజు ఆ రోజు పోండి, మీరు అన్నీ మర్చిపోతారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదండి. పిచ్చి వసంత, ఈ రోజు నేను ఎలా మర్చిపోగలను? నా జీవితంలో ఈ వసంత వసంత అని కులిపించిన రోజు. కాకపోతే నీ నోటి వింటి వినాలని అలా అన్నాను. మన పెళ్లి రోజు నీకు ప్రజెంట్ కూడా తెచ్చాను. ప్రెజెంటేషన్ ఏదండి? ఎక్కడుంది? అదేమిటో నువ్వే చెప్పాలి. నేను చెప్తే స్టిల్ ఏముంటుంది? ఏం తెచ్చుంటారబ్బా? అబ్బా ఏం తెచ్చారో మీరే చెప్పండి. లేదు, నువ్వే చెప్పాలి. అబ్బా ఏం తెచ్చారో చెప్పండి. ఏయ్, నీ కోసం వజ్రాల హారం తెచ్చుకొచ్చాను. వజ్రాల హారమా? ఏయ్,
ఆశ నీ ఆడబుద్ధులు పోనించుకోలేదు, ఎంత ఆశ ఆరవనగానే. చూడండి, ఏ భార్యైనా తన భర్త తెచ్చింది సంతోషంగా స్వీకరిస్తుంది. అది ఎంత ఖరీదన్నది కాదండి. తన భర్త చేత్తో తీసుకొస్తే అదే ఆ భార్య సంతోషం అండి. మేము 5,000 రూపాయలు పెట్టి కంచిపట్టు చీర కొనుక్కున్నా, మీరు 500 రూపాయలు పెట్టి సాదా చీర తెచ్చినా, మీరు తెచ్చిన చీరకే మా దృష్టిలో విలువ ఎక్కువండి. వసంత కోర్టు నుంచి వచ్చు వజ్రాలారం తీసుకొని వజ్రాలారం బీరువాలు పెట్టి వెళ్ళి తీసుకొని రా. అలాగేనండి. అలాగే మల్లెపూలు కూడా ఉన్నాయి, తీసుకొని రా. అలాగే. అబ్బా, ఎంత అందంగా ఉంది. నీకంటే అందంగా ఉందా? మీ చేత్తోనే పెట్టండి. పోనీ నేను తర్వాత పెట్టుకోను. నన్ను దీవించండి. నన్ను దీవించండి. ఏమండి, మీలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా లభించడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. జన్మ జన్మలకి మీరే నా భర్త కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వసంత, మన పెళ్లి రోజు నీకు ప్రజెంట్ ఇచ్చా కదా, మరి నువ్వు నాకేమిస్తున్నావు? ఏం కావాలో అడగండి. అడిగితే ఇస్తావా లేకుంటే ఇవ్వవా? అడగండి, నాకెలా తెలుసు? అయితే నీ తీయట పెదాలు, ఒక చిన్న ముద్దు.
పదును కూస్తుంటే ఆగు రథం సిద్ధం చెరిసగమై మనం ఇలాగే పెదవడిగే మజాను రుచి మారిగి మారి ప్రియంగా కొసరడిగి నిశాలలో ఒకరి హద్దులను ఒకరు హద్దులు సరసపు సరి సరి హద్దులలో ప్రియ మహేయ చూపవిలదయా చెరి మనోహరి సఖీ మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా తీరాని మౌనం హాయిలో వసంత నువ్వు వెళ్ళి కాసేపు పనుకొని ఆ కాస్త పెండింగ్ పైన దాన్ని చూస్తూ ఉంటాను. ఎవరిదండి ఆ ఫైలు? ఆ కేసు భగవాన్ ఆ కేసు అగ్రహం ముఠా నాయకులు భగవాన్ దాస్ కాళిదాసు వాళ్ళు పెద్ద క్రిమినల్. చట్టాన్ని వాళ్ళ గొప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చేసే అరాజ్యాలకు అవి అంతు లేకుండా పోతున్నాయి. అలాంటి దుర్మార్గులతో మనకెందుకండి? వాళ్ళు అసలే పచ్చి నెత్తురు తాగే రాక్షసులు. వసంత ఇంకొకసారి నా ముందు అలాంటి పెరిక మాటలు మాట్లాడుకో. వాళ్ళు కొమ్ములు తిరిగిన మనగాళ్ళేనా? రక్తం దగ్గర రాక్షసులేనా? తన ముందు తల వంచి తెరాల్సిందే. అది కాదండి. ఏది కాదు వసంత, ఏది కాదు. ఎవరికి వాళ్ళు మనకెందుకు అనుకోబట్టే వాళ్ళు చేసే నేరాలకు అవి అంతు లేకుండా పోతున్నాయి. చూడు వసంత, సోత బలుగా చూస్తూ బతికే కంటే నిజాయితీగా ఒక్క నిమిషం బతికినా ఆ బతుక్కు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. క్షమించండి, మీకు ఇంకెప్పుడు ఇలాంటి పిరికి మాటలు చెప్పను. ఆ దుర్మార్గుల్ని ఉరి తీయాలండి. మీలాంటి మంచి వ్యక్తికి భార్యని కావటం నిజంగా నా అదృష్టం. వెళ్ళు. అడిగో కాళిదాస్ కాళిదాస్ కట 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 కఠారి కాళిదాస్. ఈ కాళిదాస్ ఎప్పుడు ఈ చైరి ఎక్కి ఇంతగా విచారిస్తున్నాడంటే ఇతన్ని ఎవడో ఇబ్బంది పెట్టే ఉంటాడు. రాయలసీమ, తెలంగాణ, కోస్తా, పల్నాడు ఈ ప్రాంతాలలో వీళ్ళకి ఎదురే లేదు. కానీ ఇంత విచారంగా ఉన్నాడంటే ఎవరికో మూడిందన్నమాట. ఇతను ఏ పని చేసినా ఇతని రైట్ హ్యాండ్ అంటే అందరికీ మగాళ్ళు ఉంటారేమో, కానీ ఈ కటారి కాళిదాస్ రైట్ హ్యాండ్ జయమ్మ. ఏ సలహా అయినా జయమ్మే ఇస్తా ఉంటది. సాయోడు కరకునా గుండె బండరాయి గుండె దడ 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 పుట్టిస్తాడు గడగడ బడికిస్తాడు విడి కన్ను పై. ఓ కాళీ, ఏటి అట్టున్నావు? ఏడు చెప్పమంటావు జయమ్మ? ఈ మధ్య ఏది తిన్నా ఒడ్డుకి పట్టడం లేదు. ఆ గౌతమగాడు ఆడి బావమరిది సూర్యగాడు పెద్ద తలనొప్పిగా తయారాడు. అది సరే, నువ్వేంది బాగా ముస్తాబైనావు, సినిమాకు పోతుంటావా ఏంది? ఏమి ఉండిపోమంటావా? ఉంటావా? అయితే ఉండు. అయితే ఈ పొద్దు ఆ గౌతమ గాడికి వార్నింగ్ ఇస్తా.
అప్పుడు నీతో సరదాగా ఊరు అల్లల్లాడే అడారిపోని మధురు వేట కత్తిలా అరాచకానికే ఒడి కడతాడు శవాల గుట్టలెక్కి మెట్టు మెట్టుగా ఒక్కోలు గడ్డ పైన తొడగొడతాడు గరుడు పక్షికి కళ్ళల్లో బలముంటుంది, గుర్రానికి కాళ్ళల్లో బలముంటుంది, సింహానికి పంజాలో బలముంటుంది. ఈ కాళిదాస్ కటారి కాళిదాస్ అల్లంతా బలమే. నమస్తే స్వామి. ఎవరు మీరు? దాస్ కాళిదాస్ ఈ ఆల్ ఇండియా స్మగ్లింగ్ సంఘానికి అధిపతిని, ఈ శేఖర సామ్రాజ్యానికి దళపతిని. ఏ శేఖర సామ్రాజ్యానికి అధిపతి కావచ్చు. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? గౌతమ్, నా పేరు నీకెలా తెలుసు? పేరేమిటి? నీ జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు హైకోర్టుకి కొత్తగా వచ్చిన జస్టిస్ అని, నీకు నెలకి 1 లక్ష శాలరీ, నీ భార్య పేరు వసంత, నీకు 2 కుమారులు ఉన్నారు. చాలా ఇంకేమన్నా? లుక్ మ్యాటర్ కలదా? నా గురించి, నా కుటుంబం గురించి నీకేం అవసరం? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనెందుకు వచ్చానో చెప్పే ముందు నీకొక్క విషయం చెప్తాను, వినా. ఈ సిటీలో ఎక్కడ చుట్టించాలన్నా, ఏ మనిషికి మూమెంట్ స్పాట్ పెట్టాలన్నా, ఉన్న బలంగా అధికార పార్టీని పడగొట్టాలన్నా, అనాధికార పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, ఉన్న బలంగా రాజకీయాలను తారుమారు చేయకుల్లా తమ్ములున్న అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చా? మొన్న రాత్రి నల్లమల్లు అడవుల్లో వెళ్తున్నా ఇన్స్పెక్టర్ సూర్య అంటే బాంబర్దే వాటిని పట్టుకున్నాడు. మాకు తెలిసేసరికి కేసు ఎఫ్ఐఆర్ చేశాడు. ఏమేమిటో, మా పవర్ ఏమిటో తెలియక అనవసరంగా మా విషయంలో తలదూర్చాడు. ఆ కేసు పైలు రేపో మాపో
నీ కోర్టుకి ఆధారపరచగలరని. అందుకని నీ బామ్మర్ది తెలుసా తెలియక చేసిన తప్పుని నువ్వు దిద్దుతాలే. ఆపరా, అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఈ నేలకు చీలేస్తా. ఏ గౌతమ్, నేను గర్దిస్తే పరిగెత్తే కారు మేఘాలే ఆగిపోతా. నేను కన్నెర్ర చేస్తే ఆకాశమే పక్కుమంటుంది. నేను పిడికలు బిగిస్తే పిడుగులు వర్షం కురుస్తుంది. ఈ కాళీనాథ్తో తలపడితే నిన్ను భూస్థాపన చేస్తాను. గౌతమ్నే బే, గౌతమ్నే, జస్ట్ గౌతమ్నే. అసలు న్యాయం అంటే ఏమనుకుంటున్నారా? మీ దృష్టిలో న్యాయం అనేది నడి రోడ్డు మీద అమ్ముకునే బొమ్మ కాదు, డబ్బులు ఇచ్చి తిరగడానికి. న్యాయం అంటే మీ దగ్గర పనిచేసే కిరాయి గుండా కాదు, పెట్ట చేయడానికి మైండెడ్. మిస్టర్ గౌతమ్, ఏ ప్రాంతం? ఏ మిస్టర్ గౌతమ్, ఏ ప్రాంతం వెళ్ళినా అన్నాపే దమ్ము ఏ పోలీసులకు రాదు. మీటర్ కాళిదాస్, మీరేమిటో మీ బతుకులేమిటో నాకు బాగా తెలుసు. మీరు అనుకున్నది ఇక్కడ ఏమీ జరగదు. ఇంకా నువ్వు వెళ్ళవచ్చు. గౌతమ్, మాట్లాడుతున్నావా తెలుసు? తెలుసు. ఈ అంచురాల పాలనలో పెద్ద మనిషిలో చాలా మనసు. అక్రమంగా అన్యాయంగా ప్రజలను భయపెడుతూ అక్రమంగా అడవి జంతువులను చంపి వాటి చర్మంతో వ్యాపారం చేస్తూ ఏక మొక్కల్ని ఎర్రచందన నరికి సొమ్ము చేసుకుంటూ ఈ ప్రభుత్వం కళ్ళు కప్పి తిరుగుతున్న ప్రాచేసిన తెలుసు. స్వామి, నేనేమిటో నా పవరేమిటో మేమెంత కిరాతకులమో తెలిసి కూడా మా విషయంలో తలదూరుస్తున్నా. నీ తల అయ్య మొక్కలవుతుందా? నువ్వు కొమ్ములు దిగిన మనగాడివేనా, రక్తం తాగే రాక్షసువేనా? ఈ రాష్ట్ర సీఎంఏనా పిఎంఏనా తప్పు చేసిన వాడు ఎంత మనగాడైనా చట్టం ముందు తల వంచి తెరాల్సిందే. నోట్లో తలదూరుస్తున్నా. అది నీ రక్తం తాగుతుంది. నేను కొల్లు కంటే భయంకరమైన మనిషిని. ఏమిట్రా బెదిరిస్తున్నావా? ఈ బెదిరింపులో బెదిరిపోవటాన్ని జింక పిల్లనుకున్నా పిల్లనే. సరే, ఈ ఇంటి గుమ్మ తొక్కావంటే నేను నడవటానికి నీ కాళ్ళు కూడా ఉండవు. మైండెడ్. నీకు కంటి మనసు టైం ఇస్తున్నాను. మర్యాదగా బాగా ఆలోచించుకో, నీ మనసు మార్చుకో, లేదంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నీలాంటి చెంచాగాల్ని నా సర్వీస్ లో ఎంతో మందిని చూసా. అవుట్ గెట్ అవుట్. ఇంకొకసారి వెళ్తా స్వామి, వెళ్తా. యాడికి పోతానో తెలుసా? చిన్నగా ఎంతకాలం పోతా, అత్యంత కలుస్తా. నీ స్వామికి మొత్తం పెడతా. వస్తా స్వామి, వస్తా. వస్తే శ్మశానమే. ఇలాంటి చెంచాగాల్ని ఎంతో మంది చూసా. la 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 la
తగిడదా 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 నీ ప్రాయం నా మేలే చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా ముచ్చట చేసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి తొలిసారి నేను చూసి ప్రేమించిన బదులిచ్చిన దేవుడా కోసం పంపించారేమో బ్రహ్మ నడిచేటి నా ఇంటి దీపమా పుట్టని శాసన యౌవన గీతికి పల్లవి నువ్వంట నడిగి కౌగిలి తన పులుడి పోవాలని తెరింది ప్రేమ తెరింది ప్రేమ ఏమన్నయ్య రాసి స్కూల్కి బయలుదేరి వచ్చిందా అన్నయ్య? బావలతో కలిసి వెళ్తానని మొండికేసిందమ్మా. నీకెందుకన్నయ్య ఈ శ్రమ? రాసి ఇక్కడే ఉండి ప్రతాప్ వృద్ధులతో కలిసి స్కూల్కి వెళ్ళొస్తుంది కదా. చూడమ్మా వసంత, నేను మాత్రం ఒంటరిగా ఇంట్లో ఎలా ఉండగలను? మీ వదిన నన్ను వదిలి తిరిగి రాని తీరాలకు వెళ్ళిపోయింది. అన్నయ్య మీ వదిన జ్ఞాపకాలు ఈ బంగారు తల్లి రాసి. ఎందుకన్నయ్య బాధపడతావు? పోయిన వదిన తిరిగి రాదు కదా. ఈ చిట్టి తల్లి రాశి గురించి దీనికేమన్నయ్య, చక్కగా నా ఇంటి కోడల్ని చేసుకుంటా. ఇది నా ఇంటి మహాలక్ష్మి. మాటల్లో పడి బావగారిని మర్చాను. ఇంకా నిద్ర లేవలేదా? నిద్ర లేచి స్నానం చేస్తున్నారు. వచ్చి ముందే బావగారు ఆ కాళిదాస్ భగవాన్ దాస్ అట్ చేసావా? లేదు బావగారు, నిన్న మీరు ఇచ్చిన వారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరు. అండర్గ్రౌండ్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అందింది. సూర్య, వాళ్ళని అట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టు. ఆ తర్వాత ఏమిటో నేను చూసుకుంటా. 14 లోకాల్లో ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి ఈ న్యాయస్థానం ముందు నిలబెడతా. అన్నయ్య, పిల్లలకి స్కూల్కి టైం అయింది, వెళ్దాం పద. నానా వెళ్ళండి. రామయ్య
సరే కామాక్షిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రమ్మని చెప్పు. సరే వనజాక్షి ఏం చేస్తుంది? సరే కామాక్షిని వనజాక్షిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్పు. రామయ్య టిఫిన్ చేసావా? వెళుతూ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకొని కామాక్షి ఇచ్చి వెళ్ళు, వాళ్ళ నాన్నకి మందులు తెస్తుంది. వెళ్ళు. వసంత షర్టు బటన్ తగ్గింది, సూది దారం తీసుకోరా. ఏమండి ఏమండి మరి మీరు పిల్లలకి సెలవులు ఇచ్చాక కాశ్మీర్లోని మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అన్నారు కదండి. తీసుకెళ్తానా కానీ మళ్ళీ కానీ ఏంటండి? అది కాదు వసంత, కోర్టులో ముఖ్యమైన కేసు ఒకటి ఉంది. అది కాదు వసంత, కోర్టులో ముఖ్యమైన కేసు ఒకటి ఉంది. మీరు ఎప్పుడు ఇంతే. ఏమిటి ఇంత చిన్న దానికి అంత కంగారు పడుతున్నా? అనవసరంగా కూర్చాను. ఏ వసంత, గుచ్చుకున్నది నా హృదయంలో అయినా నీ హృదయం అంత గుచ్చుకుంటా బాధపడుతున్నా? గుచ్చుకున్నది నా హృదయంలోని, కానీ అది నాకే బాధ కలిగిస్తుంది, ఎందుకంటే ఈ స్థానం నాది కనుక. గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా. వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. మీరుగు పొరుగు ముందు సరసాలు గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కెట్టుకున్న సందా మామావే. అంటే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటావు జీవాలు, మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కాగా బాగుంది
సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే హా, నీ జంట కట్టుకున్న సందమామనే ఏమండి ఏమిటి వసంత? ఏమండి ఏమిటి వసంత? ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇంతకంటే అందంగా ఉన్నానా? అబ్బా అది కాదండి, ఈ డ్రెస్ లో మీరు సూపర్ గా ఉన్నారు. ఏమిటి కాకా బాగానే పెట్టేస్తున్నావు, అసలు విషయం ఏమిటి? కాకా కాదండి, కాశ్మీర్ లోని మా అక్క వాళ్ళ ఇంటికి వెళదామండి. వసంత, ఈ రోజు లేక రేపు మీ అన్నయ్య ఆ కాళిదాస్ భగవాన్స్ని హత్య చేయబోతున్నారు. వాళ్ళకు సంబంధించిన ఫైలు త్వరలో కోర్టులో పరచబోతున్నారు. ఆ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, నాకు రావటానికి వీలు పడదు. ఏమండి, వాళ్ళు పరమ దుర్మార్గులని, వాళ్ళు కిరాతకులని తెలిసి కూడా మీరు వాళ్ళకి ఎందుకు ఎదురెళ్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. రాత్రి కాళిదాసు ఆ కేసు తారుమారు చేయమని, తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వమని హెచ్చరించి వెళ్ళాడు. వాళ్ళు పరమ దుర్మార్గులని, వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానంగా మారుతుందని తెలిసి కూడా మీరెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఆ దుర్మార్గులు ఎక్కడుండా మీ అన్నయ్య చేసి న్యాయస్థానం నిలబెడతారు. ఆ దుర్మార్గుల్ని ఉరితమ్మ ఎక్కిస్తా. అయ్యో నామతి మండ, మాటలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఐజీ గారి భార్య వచ్చింది, వాళ్ళ అమ్మాయికి నిశ్చితార్థమట, రమ్మని వెళ్ళింది. రండి వెళదాం. వసంత, నాకు కాస్త పని ఉంది, నేను వెళ్ళి త్వరగా రా. మీరెప్పుడు ఇంతే, దేనికి రారు. ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుందనే కదా రమ్మంటున్నాను. ఏమో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను మీతో మాట్లాడను. అలిగిందిలే. ఈ కౌతుమకి ఇందాక కఠారి కాళిదాసు వచ్చి వార్నింగ్ ఇచ్చెళ్ళాడు, కానీ లెక్క చేయలేదు. అందుకే ఇతడు ఎంటవుతున్నాడు. ఇతని పేరేమిటో తెలుసా? భగ 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 పాంపుల భగవంత. ఇతను ముందుగా సైలెంట్గా చెబుతాడు, కొంచెం డోసు పెంచుతాడు, వినకపోతే సైలెంట్గానే వెళతాడు. వెళ్ళిన తర్వాత ఇతను చేసే పనులు వైలెంట్గా ఉంటాయి. అదే ఈ పంపుల భగవంతాస్తాయి. గుడ్ మార్నింగ్ జస్టిస్. ఎవరు మీరు? నా పేరు దాస్, భగవాన్ దాస్. అందరూ భగవాన్ అంటారు. ఓ, నువ్వేనమాట కాళిదాసు అన్నవి భగవాన్ దాసువి. నీ తమ్ముడికి బుద్ధి చెప్పి పంపా కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చా? నేను రాకుండానే ఎంతటి అసాధ్యాన్నైనా సాధ్యం చేయగల సమర్థుడు నా తమ్ముడు. కానీ నీ విషయంలో నేను రాక తప్పలేదు. నేను అందరిలాంటి వాడిని కాదు. నాకు
నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు వచ్చావో సూటిగా చెప్పు. చూడు గౌతమ్, అసలు విషయానికి వస్తున్నాను. నాకు ఈ సిటీలో 100 లారీలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని గంధపు చెక్కలు, కొన్ని గంజాయి ఆకులు రవాణా చేస్తుంటాయి. అది ఈ సిటీలో ప్రతి ఒక్క పోలీసు ఆఫీసర్కు తెలుసు. తెలిసినా కానీ వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నెలకు 60,000 జీతం ఇస్తుంటే నేను వాళ్ళకి నెలకి 3 లక్షల మామూలు ఇస్తాను. ఈ ప్రభుత్వం వాళ్ళకి బోనసులు ఇస్తుంటే నేను నా రెస్టారెంట్లో వాళ్ళ టేస్ట్కు తగ్గట్టు ఖర్చుల ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను. మరి నీ టేస్ట్ ఏమిటో చెప్పు. అదే నాయన పాలసీ. ఇప్పుడు లైన్కి వచ్చా. ఎంత జీతం తీసుకుంటాను అంతే పని చేస్తా. తప్పు చేసిన వాడు ఐపీఎస్ ఆఫీసర్ అయినా లేక ఐఏఎస్ ఆఫీసర్ అయినా వాడికి పొట్టికల పవర్ ఉండా లేక రౌడీజం పవర్ ఉండా, వాడు ఎంత గొప్ప పొజిషన్లో ఉండా వాడిని న్యాయస్థానంలో నిలబెట్టి వాడు చేసిన నేరానికి సరిపోయే శిక్ష గౌతమనే, జస్టిస్ గౌతమనే. అసలు న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారా మీ దృష్టిలో? న్యాయం అనేది, న్యాయస్థానం అంటే మీ దొంగ సారాయి బట్టీలు అనుకుంటున్నారా లేక మీరు నడిపించే అమ్మాయి బోకర్ ఆఫీసులు అనుకుంటున్నారా? మీ ఎట్టు వచ్చేట్లు మార్చుకోవడానికి మీరు చేసే అరెజ్యాలు, అక్రమాలు, చీకటి వ్యాపారాలు గురించి నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఉరితమ్మ ఎక్కించే వరకు మీ గుండెల్లో నిద్రపోతా. మైండ్ ఇట్. ఈ సిటీలో నా దారికి అడ్డు వచ్చిన వాడిని నడి రోడ్డు మీద అడ్డంగా తెగ నరికిన ఏమిటి ఏమిటి దౌర్జన్యమని అడిగే దమ్ము ఎవడికి లేదు. ఎంతో మంది పోలీసు ఆఫీసర్ల మెడలు వంచాను. ఎంతో మంది న్యాయమూర్తుల నోర్లు మోయించాను. నేను న్యాయస్థానంలో అడుగు పెడితే న్యాయస్థానం పునాదులే గదగదలాడుతాయి. నేను న్యాయస్థానం ముందు నిలబడితే న్యాయస్థానం పునాదులే గదగదలాడుతాయి, కదులుతాయి. నేను న్యాయస్థానంలో అడుగు పెడితే న్యాయమూర్తి సైతం తెలిసి నిలబడతాడు. నన్ను శిక్షించే దమ్ము, ధైర్యం ఏ న్యాయస్థానానికి లేదు, ఏ న్యాయమూర్తికి లేదు. ఒకవేళ ఎవడైనా శిక్షించాలని ప్రయత్నిస్తే వాడు ప్రాణాలతో బతికి బట్ట కట్టలేదు. ఒకవేళ బతికినా వాడు వికలాంగులిస్ట్లో చేరిపోవాల్సిందే. మిస్టర్ భగవాన్ దాస్, 100 కోట్లు తిన్నా రాబందు ఒక్క గాలి వనక చచ్చినట్లు, 100 తప్పులతో శిశుపాలు అంతమైనట్లు నువ్వు చేసే అక్రమాలు బయటపడే రోజున ఈ ప్రజలు నిన్ను పిచ్చి కుక్కన కొట్టినట్టు కొడతారు. ఏ పోలీస్ ఆఫీసర్ నీ దాహోహం అంటున్నావు, అదే పోలీస్ ఆఫీసర్ నీకు సంఖ్యలు లేచి నడి రోడ్డు మీద ఏడ్చుకొచ్చి న్యాయస్థానం నిలబెట్టిన రోజున అప్పుడు తెలుస్తుందిరా న్యాయస్థానం విలువేమిటో, న్యాయమూర్తి పవర్ ఏమిటో. మిస్టర్ గౌతమ్, నువ్వు ఇచ్చిన వారంటీ మర్యాదగా వెనక్కి తీసుకో. లేదంటే నువ్వు కోరుకుంటే కోట్లు 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 ఇస్తాను. నువ్వు
తీసుకొని కాళ్ళు దువ్వితే నిన్ను కాటికి పంపిస్తానికి కూడా ఆడను. నాకే లంచ్ చూస్తావా? నేను మీలాగా తల్లి పాలు తాగి రొమ్మ గుద్దే నిచ్చుడు కదరా ఈ గౌతమ్. గౌతమ్ అంటే న్యాయానికి ప్రతిరూపం, అన్యాయానికి చెమ్ము సప్పం. న్యాయం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుకాడని గుండె దైన్యం కలవాడరా ఈ జస్టిస్ గౌతమ్. గౌతమ్ వీరుల్లో పగలబాలు పలక్కరు. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే ఈ క్షణమే నిన్ను అంతం చేయగలను. కానీ నీ ప్రాణాలు తీయటానికి రాలేదు. మర్యాదగా ఆ వారంట్ వెనక్కి తీసుకో, లేదంటే నిన్ను ఏమిట్రా నువ్వు తలుచుకుంటే చేసేది? నువ్వేమి చేయలేవు. రౌడీజం చేయటం నీకే కాదు, నాకు కూడా చేస్తున్నాను. నేను తలుచుకుంటే నీ స్థానంలో రాగలను, కానీ నువ్వు తల కింద తప్పు చేసిన నా స్థానంలో రాలేవు. మైండెడ్. మిస్టర్ గౌతమ్, ఈ భగవాన్ దాస్ పేరు చెబితే ఆపై భగవంతుడే అయ్యప్పంతులు చెందుతాడు. గౌతమ్ పేరు చెబితే మీలాంటి క్రిమినల్ ముచ్చమట్ల పోతాయి. అంతటి మనగాడివో. మనగాళ్ళకేం మనగాళ్ళని, గోండాలని, రౌడీని, నాయాన్ని 4 పదాల మీద నడిపించే జస్టిస్ గౌతమ్ అనే. గౌతమ్, నీవు మనగాళ్ళకి మనగాడివైనా, గోండాలకి గోండావైనా, రౌడీలకు రౌడీవైనా, నా ముందు నీవు ఒక బచ్చాగాడివే. నీకు మరొక అవకాశం ఇస్తున్నా. ఆ వారంటూ వెనక్కి తీసుకుంటే నీ భార్య పిల్లలతో 100 సుఖ సంతోషాలు అనుభవిస్తావు. లేదంటే ఏం చేస్తానంటారా? నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అంటావు. రే ఒక్కడ గుర్తు పెట్టుకో, ప్రాణం మీద ప్రేమ, బతుకు మీద ఆశ మీలాంటి నేరస్తులకు ఉంటుంది, కానీ అలాంటి నిజాయితీ పరులకు ఉండదు. మైండ్. ఈ భగవాన్ దాసు ఒక్కసారి చెబితే అది ఎదుటివాడి గుండెల్లో 100 సార్లు ప్రతిద్రవిస్తుంది. 100 భగవాన్ దాసులు కాదురా, 1000 భగవాన్ దాసులైనా ఒక్క గౌతమ్తో సమానం. అవుట్, గెట్ అవుట్. గౌతమ్, వెళతాను నేనంటూ న్యాయస్థానం మెట్లు ఎక్కిన రోజున నువ్వు శవపేటకపై ఎక్కవలసి ఉంటుంది. వస్తా, ఈ చేతులతో దండ తీసుకొని వస్తా. ఈ మొట్టమొదటి శవానికి ఇలాంటి చెంచాకాలను నా సర్వీసులో ఎంతో మందిని చూసా. ఒక ఆయన పోయిండు, ఇప్పుడు నువ్వు పోతున్నావు అంతే.